హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవరా. అద్భుతమైన కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట. ఈ చిత్రం ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి 100 కోట్ల గ్రాస్ దాడుతుంది. మహా అయితే 120 కోట్లు, మహా అయితే 150 కోట్ల లోపే ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ రాబట్టవచ్చు అని చెప్పేసి అందరూ యొక్క నమ్మకం అన్నమాట. కానీ ఫస్ట్ డే ఎవరు ఊహించని విధంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది వరల్డ్ వైడ్ గా. ఇక సెకండ్ డే కూడా ఈ చిత్రం బీభత్సమైన కలెక్షనే రాబట్టింది అనమాట. 2 రోజులు గాను ఈ చిత్రం 243 కోట్ల గ్రాస్ కలెక్షన్ తో దుమ్ము దులిపేస్తుంది అనమాట. దసరా వరకు ఈ చిత్రానికి ఎలాంటి ఆటంకం లేదు. కలెక్షన్ పరంగా బీభత్సమైన కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందన్నమాట. అయితే దేవరా మూవీతో ఎన్టీఆర్ రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ కి చెక్ పెట్టేశారనమాట. ఎలా అంటే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనమాట. రాజమౌళి డైరెక్షన్ లో నటించిన ప్రతి ఒక్క హీరోలకి అలాగే జరిగిందనమాట. అంతేందుకు ఎన్టీఆర్ నటించిన ఎన్టీఆర్ ఫస్ట్ హిట్ కొట్టిన చిత్రం స్టూడెంట్ నెంబర్ 1. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి. తనకి ఫస్ట్ సినిమా అనమాట. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం సుబ్బు, ఆ చిత్రం ఫ్లాప్. ఆ తర్వాత సింహాద్రి, జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ అస్సలు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అనమాట. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం ఫ్లాప్, ఆంధ్ర వాళ్ళ మూవీ అనుకుంటాను. ఆ తర్వాత యమదొంగ చిత్రం హిట్ బ్లాక్ బాస్టర్ అనమాట. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ఫ్లాప్. అలాగే ప్రభాస్ విషయానికి వస్తే ఛత్రపతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఆ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఫ్లాప్. అలాగే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కూడా ఫ్లాపే అనమాట. ఇక విక్రమార్కుడు బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రవితేజకి ఫ్లాప్ చిత్రం వచ్చింది. అలాగే రామ్ చరణ్ విషయానికి వస్తే మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఆ చిత్రం. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆరెంజ్ అనుకుంటాను, ఆ చిత్రం కూడా ఫ్లాప్ అయింది అనమాట. అంతెందుకు త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవరా కాబట్టి దేవరా మూవీ కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ దేవరా మూవీ రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ కి చెక్ పెట్టేసింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు అనమాట, ఈ రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెడతారా లేదా, ఆ బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూ అయితే దేవరా మూవీ ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ దానికి భిన్నంగా దేవరా చిత్రం మంచి టాక్ వచ్చి మంచి కలెక్షన్ అయితే రాబోతుంది అనమాట. సో రాజమౌళి యొక్క బ్యాడ్ సెంటిమెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో చెక్ పెట్టేశారనమాట. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంత మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.